బాదం పాలు తాగాలనుంది కానీ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో సింపుల్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. టేస్ట్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను 40 బాదంలను తీసుకొని మరుగుతున్న వాటర్ని మునిగేంత వరకు పోసుకొని 20 నిమిషాలు నాననివ్వండి. టైం లేదనుకునే వాళ్ళు 5 నిమిషాలు బాదం పప్పుని ఉడికించుకొని తీసుకోండి. ఇలా 20 నిమిషాల తర్వాత పొట్టు తీసుకొని ఈ బాదం పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని 2 యాలకులను వేసుకొని మునిగేంత వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని పాలు ఇలా పొంగు వచ్చి 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల షుగరు, చిటికెడంత కుంకుమ పువ్వు వేసుకోండి. ఇది లేని వాళ్ళు స్కిప్ చేయండి, పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఇందులోకి 5-6 బాదంలను కట్ చేసుకొని వేసుకోండి. తినేటప్పుడు పలుకుల్లాగా తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ 4 నిమిషాలు ఉడికించుకొని ఇలా కొంచెం తిక్కుగా అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాదం మిల్క్ రెడీ.